తాము బీఆర్ఎస్ సభ్యులమేనంటూ స్పీకర్ ముందు అఫిడవిట్ దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న దానం ఇప్పుడు మరో టర్న్ తీసుకోవటం, మరో చర్చ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్లటం తన వ్యక్తిగత విషయం అంటూ అఫిడవిట్ లో చెప్పుకొచ్చారు దానం. అయితే ఈ దానం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేసి కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెప్పుకోవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దానం అఫిడవిట్ తో ఈ నెల 30న స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో టెన్షన్ పుట్టిస్తోంది. దానం అఫిడవిట్ తో తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఉడుకుతున్న ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ ఇప్పుడు కీలక మలుపు తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చాలా కాలం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు అఫిడవిట్ వేశారు. ఏ పార్టీలోకి ఫిరాయించలేదని, అసలు బీఆర్ఎస్ కు రాజీనామానే చేయలేదని పిటిషన్ లో చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను పార్టీకి రిజైన్ చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎలాంటి అధికారిక సమాచారం లేదని దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సమావేశానికి 2024 మార్చిలో హాజరైన మాట నిజమేనని అంగీకరిస్తున్న దానం నాగేందర్ అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో వెళ్లిన సమావేశమని తేల్చి చెప్పారు. దాన్ని పార్టీ మార్పుగా పరిగణించలేమని వాదించారు. కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తాను పార్టీ మారినట్టు భావిస్తోందని, దానికి చట్టపరమైన ఆధారాలేవీ లేవంటున్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం బీఆర్ఎస్ వాదిస్తున్న అనర్హత ఆరోపణలు చెల్లుబాటు కాదని, దీన్ని వెంటనే కొట్టివేయాలని స్పీకర్ను కోరుతున్నారు దానం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే అరికపూడి గాంధీ సహా 7గురికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, సంజయ్లు సైతం స్పీకర్ ముందు అఫిడవిట్లు సమర్పించారు. ఆ ఇద్దరు సైతం ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులమేనంటూ ప్రకటించుకున్నారు. అయితే కానీ దానం నాగేందర్ కేసు మాత్రం వీరందరికంటే కాస్త సంక్లిష్టంగా మారింది. ఎందుకంటే దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. ఇది ప్రత్యక్షంగా పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఫిర్యాదులపై విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 30న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే విచారణ నోటీసులు అందుకున్న దానం అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలను మరోసారి స్పీకర్ ముందు పెట్టే అవకాశం ఉంది. విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు? దానంపై ఫిరాయింపుల చట్టం వర్తించదంటారా? దానం కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసింది నిజం కాదా? పోటీపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న దానం పార్టీ ఆఫీస్ కు ఎందుకు వెళ్లటం లేదు? 31 లోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం చెబుతారు? దానంపై స్పీకర్ ఏదైనా కీలక నిర్ణయం ప్రకటిస్తారా? ఫిరాయింపులు దానంకు వర్తించమని స్పీకర్ ప్రకటిస్తారా? ఫిరాయింపుల చట్టం కింద వేటు వేస్తారా? కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ల పరిస్థితి ఏంటి? స్పీకర్ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ ఏం చేస్తుంది? మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తడుతుందా? ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లోకి వెళ్తుందా? దానం ఏ ధైర్యంతో బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెప్పుకొస్తున్నారు? చట్టంలో ఎలాంటి లొసుగులున్నాయి అనే అంశాలైతే చూడాల్సి ఉంది.
సో అయితే ఈ దానం నాగేంద్ర ఇచ్చిన అఫిడవిట్ కి సంబంధించి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, పార్టీ మారలేదంటూ దానం ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఒక పక్కన స్పీకర్ గడ్డం ప్రసాద్ 30న విచారణకు రావాలంటూ దానం నాగేందర్ కి నోటీసులు పంపించారు. వెంటనే దానం నాగేందర్ కూడా అఫిడవిట్ ఇచ్చారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, పార్టీ మారలేదంటూ కూడా. మరి దీనికి సంబంధించి అందరికీ తెలుసు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ గుర్తు మీద ఎంపీ ఎన్నికలకు వెళ్లటం, ఈ విధంగా మొత్తం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా మాటలు వచ్చాయి. మరి ఇప్పుడు దానం చెప్తున్న ఈ స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే సుధా, రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇటు దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం తను పాదయాత్ర చేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో మీడియాతోని స్పందించారు. తాను తన అడ్వకేటు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేసినట్టు ఇలాంటి ఆధారాలు లేవు. మరోవైపు తాను వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరయ్యానని ఆయన చెప్తున్నారంటేనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఆయన మిగతా 10 మంది ఎమ్మెల్యేలందరిలో కూడా దానం నాగేందర్ ఒక స్పెషల్ కేసు, ఈయన ఒక్కడే మాత్రమే పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలను సేకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అఫిడవిట్ రూపంలో, ఒకవైపు వీడియో రూపంలో స్పీకర్కు ఇటు కోర్టుకు కూడా అందజేసింది. ఇందులో ఆయన 2024 లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు. ఒకవైపు ఆయన ఫిరాయింపులకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన పైన వెంటనే వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లో రేపు విచారణ స్పీకర్ ట్రిబ్యునల్లో విచారణ కొనసాగనుంది. మరోవైపు ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసినటువంటి బీజేపీ లోక్సభ సంబంధించినటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే, ఒకవైపు మహేశ్వర్ రెడ్డి కూడా చేసినటువంటి పిటిషన్లో రేపు విచారణ రానున్నది. మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు పిటిషన్లపైన రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగిస్తారు. ఇప్పుడు దానం నాగేంద్ర మాత్రం తనను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని లేదు, తన ఇచ్చినటువంటి నోటీసులకు తన అడ్వకేటు వివరణ ఇచ్చారు ఇక అని చెప్పేసి అని చెప్పుకున్నప్పటికీ కూడా మొత్తం ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిగా అన్ని రకాల ఆధారాలను, ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ పీఎంని కలిశారు, ఎక్కడ రాహుల్ గాంధీని కలిశారు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పాల్గొన్నారు, ఏ సమావేశంలో పాల్గొన్నారు, స్థానికంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం సంబంధించి వీడియో రూపంలో, ఆడియో రూపంలో, పేపర్ కట్టింగ్స్ని అన్ని రకాలుగా అఫిడవిట్ రూపంలో ఒకవైపు స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ సకాలంలో చర్య తీసుకోకపోవడంతో కూడా ఇది హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పటికీ 2-3 సార్లు స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇచ్చింది. ఒకవైపు మీరు సకాలంలో డిసెంబర్ 31 లోపు మీరు చర్యలు తీసుకోకపోతే మీరు డిసెంబర్ 31 ఉత్సవాలను ఎక్కడ చేసుకోవాలనుకుంటారని చెప్పేసి కఠినంగా మాట్లాడడంతో కూడా స్పీకర్ చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికీ 10 మందిలో 7 మందికి రీసెంట్గా వచ్చినటువంటి ఒకవైపు సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి ఇప్పటికీ 7 మంది పైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అన్ని రకాల పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ తన రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఒకవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ 7 మందికి సంబంధించిన పిటిషన్ను డిస్మిస్ చేస్తూ వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి స్పీకర్ ఇప్పటికే తన ఒకవైపు ట్రిబ్యునల్ ద్వారా తీర్పునివ్వడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పిటిషన్ అని కూడా డిస్మిస్ చేశారు. ఇక మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లకు సంబంధించినటువంటి పిటిషన్ల పైన విచారించాల్సి ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ విషయం పక్కన పెడితే స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల సంబంధించిన విచారణ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి ఆయన తీర్పు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని చెప్పేసి స్పష్టంగా అక్కడ జీవన్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తన కూతురు కడియం కావ్య నామినేషన్లో ప్రపోజల్ సంతకం చేయడం కూడా పార్టీ ఫిరాయింపు కింద బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కండవా చేసుకున్నారు, ఏఐసిసి కార్యాలయానికి వెళ్ళొచ్చారని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 3 విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 4 వారాల్లోపు, 2 వారాల్లో నిర్ణయం తీసుకొని 4 వారాల్లోపు సుప్రీంకోర్టుకు పూర్తి నివేదిక అందజేయాలని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు సీజీఐ ధర్మాసనం ఒకవైపు డైరెక్షన్ ఇవ్వడంతో కూడా స్పీకర్ ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ మీద స్పీకర్ చర్య తీసుకుంటారా లేకపోతే దానం నాగేందర్ స్వయంగా రాజీనామా చేస్తారన్న చర్చకి ఇప్పుడు ఇంతకాలం ఉన్నది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు కూడా దీన్ని డ్రాగానే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు దానం నాగేందర్ మళ్ళీ మొదటికి వచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, తాను బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదు, కేవలం వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీకి కార్యక్రమాలకు వెళ్ళాలని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు అంటేనే ఖచ్చితంగా ఇక
బంతి స్పీకర్ కోర్టులోనే ఉన్నది, స్పీకర్ ట్రిబ్యునల్లో ఉంది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ అందజేసినటువంటి ఆధారాల ఆధారంగా ఎలాంటి తీర్పు ఇస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. సో అయితే ఈ దానం ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్న ఈ అంశాలకి సంబంధించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణల ఇష్యూ మలుపులు తిరుగుతూనే ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇక మిగిలింది 3 మాత్రమే. వారు కూడా తాము బీఆర్ఎస్ సభ్యులమేనంటూ స్పీకర్ ముందు అఫిడవిట్ ని దాఖలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న దానం ఇప్పుడు మరో టర్న్ తీసుకోవటం, మరో చర్చ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్లటం తన వ్యక్తిగత విషయం అంటూ అఫిడవిట్ లో చెప్పుకొచ్చారు దానం. అయితే దానం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ చెప్పుకోవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దానం అఫిడవిట్ తో ఈ నెల 30న స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో టెన్షన్ పుట్టిస్తోంది. అది ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి, డిస్కషన్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొకొండ రాహుల్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ రామ్మూర్తి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సుధా గారు. రామ్మూర్తి గారు, ఇప్పుడు అఫిడవిట్ లో పేర్కొన్న దాని ప్రకారం, దానం చెబుతున్న దాని ప్రకారం నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, బీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ కూడా అదే విధంగా నా మీద ఎటువంటి సస్పెన్షన్ కూడా వెయ్యలేదు అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు. దీని మీద మీ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు? పార్టీ వేరు, వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే వేరు. అది చాలా నిశ్చితంగా పరిశీలించే అవసరం ఏంటంటే, పార్టీ నుంచి సస్పెన్షన్ అయితేనే నేను పార్టీ మారినట్టున్నది తప్పు కాదు, అది తప్పండి. ఏంటంటే వాస్తవాలు ఏంటంటే, ఇప్పుడు పార్టీ మారిన విషయం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో అందరికీ తెలుసు. దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి మొన్న ఎంపీగా పోటీ చేసినా కూడా తెలుసు. ఒక పార్టీని వీడితేనే ఇంకో పార్టీ టికెట్ ఇస్తుంది. సరే, ఈ పార్టీలో ఉన్న తర్వాత కూడా టికెట్ ఇస్తుంది అంటే ఇది కొత్త సంస్కృతి తీసుకొస్తున్నట్టే కదా. ఇప్పుడు ఒక పార్టీలో ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కూడా మేము టికెట్ ఇస్తామన్నది మరి వాళ్ళనే చెప్పమానండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారలేదు, పార్టీ మారిన వ్యక్తికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మేము టికెట్లు ఇస్తున్నాం, రేపు వాళ్ళ కార్యకర్తలకు కూడా అదే చెప్పానండి. ఎందుకంటే మా కార్యకర్తలు, ఎందుకంటే మా పార్టీలో ఉన్న వాళ్ళు కంప్లీట్ గా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి మేము టికెట్లు ఇస్తాము. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకే ఇచ్చినాము. వీళ్ళు కూడా మేము 63-64 మంది వీళ్ళు గెలిచింది కదా మొన్న, వాళ్ళు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాడు. మనం ఏముంటదండి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని క్లియర్ గా, ఎందుకంటే ఒక బీఫామ్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థి, దాని తర్వాత బీఫామ్ ఇచ్చి, కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి కూడా ఆయనను ఎంపీగా పోటీ చేసి, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అంటే మరి ఎక్కడి సంస్కృతి అండి? ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూ పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకము, మా నాన్న తీసుకొచ్చింది, మేము ఎట్టి విధాలుగా మేము దాన్ని దాటము అన్న తర్వాత ఇప్పుడు ఎందుకు దాటుతున్నాడు? ఈ రోజు అసలు సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ? ఓకే, సో రాహుల్ గౌడ్ గారు, మరి మీరేం చెప్తారండి? మీ పార్టీ తరపు నుంచి బీ ఫామ్ ఇచ్చి ఎంపీగా మీ పార్టీ తరపునే నిలబడ్డారు దానం నాగేందర్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఇది నా పార్టీయే, బీఆర్ఎస్ లోనే ఉన్నాను, అదే పార్టీ నాది, నేను కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించలేదని చెప్తున్నారు. మరి మీరేమంటారు? దానం నాగేందర్ మీ పార్టీ నాయకుడు కాదంటారా? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, ఐన్యూస్ వీక్షకులకు అందరికి నమస్కారం మేడం. నమస్కారం. సరే, ఈ రోజు దానం నాగేందర్ గారు స్టేట్మెంట్ గా ఒక మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. మేము ఏమంటున్నాం, అసలు దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, అటు కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, రెండు పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ముఖ్యంగా అంటే వాళ్ళకేం చెప్పాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అర్థమైతలేదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైతలేదు. మొన్నటిదాకానేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి దానం నాగేందర్ అంటుడు. మీరు చూసారు, చాలా మీడియాలలో కూడా చెప్పిండు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు అది అని చెప్పి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నట్టు కూడా సికింద్రాబాద్ నుంచి వాళ్ళు ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది. వాటికి మేము అంగీకరిస్తున్నాం. పార్టీ పరంగా కూడా హైకమాండ్ నుంచి కూడా టికెట్ తెచ్చుకొని మరి మేము అంతగానో మాకు కష్టపడి ఆయన గెలుపు దిశగా తీసుకోవచ్చే, సరే ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆయన ఒకటే అంటుండు, ఏమంటుండు, నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. మీడియా సోదరులు అడిగితే ఏమంటుండు, నేను ఎమ్మెల్యేని అంటుండు. ఈ ఎమ్మెల్యే అంటే మరి ఏ పార్టీ నుంచి నువ్వు గెలిచినావు అని చెప్పి దాన్ని ఆరాధిస్తే బయట పడుతుంది దానం నాగేందర్ గారికి అని చెప్పి మా ఒక కోరిక. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు మేము, మా ఒక కోరిక. ఎందుకంటే స్పీకర్ గారికి కూడా ఎంతో ఒకే పట్టాలి, అంత ఒకే పడుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పిటిషన్ వేస్తే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పీకర్ గారు 31వ తారీఖు లోపు విచారణ జరగాలని చెప్పి మీకు అందరికి తెలిసిందే, విచారణ జరపాలని చెప్పి వెల్లడించారు. ఆ స్పీకర్ గారు తీర్పు ప్రకారంగానే మేము చూస్తున్నాం, దాన్ని గౌరవిస్తాం. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కట్టుబడి ఉండాలి. ఇప్పుడున్న దానం నాగేందర్ గారు అయినా ఎవరు పార్టీ మారిరు, ఎవరు పార్టీ మారలేరు అని చెప్పి అప్రమేట్ గా మనకు తెలిసిపోతుంది. మనం రాజ్యాంగ వ్యతిరేకంగా మనం ఎప్పుడు పోము. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ ఎవరికి ఎంత ఉండాలో బలవంతంగా మనం ఎంతగానో పట్టుకుంటాం మేడం. ఇప్పుడు మా పార్టీలో మేము ఎంతగానో చెప్పాలి, వాళ్ళ పార్టీలో లేరని వాళ్ళు ఎంతగానో చెప్పమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ముందుగా ఆయన ఏ పార్టీలో ఫస్ట్ ఆయన తెలుసుకున్నాక, ఆయన ఏ పార్టీ ఏదో క్లారిటీ ఇచ్చినాక పార్టీ నాయకులు అయినా క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొద్ది రోజులు అంటాడు, కొద్ది రోజులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కొద్ది రోజులు అన్నాడు. అంటే ఈ హైడ్రామా ప్రజల కోసం చేస్తుండా లేదా పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తుండా అసలు ఎవరికి అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మాకు భుజాల మీద టికెట్ ఇచ్చి మరి ఆయన వేసుకొని మరి గెలిపించుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నుంచి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాం. చాలా అంటే అట్లాంటి వ్యక్తులు రాజకీయంగా వస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో కాదో కానీ మాకు తెలిసి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అసలు ఒక లీడర్, ఒక నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి కానీ ప్రజల కోసం సేవ చేయాలి, ఒక స్టాండ్ గా మాట్లాడితే పిటిషన్ వేసినాక ఎదుర్కోవడం ఎందుకు, నీకు భయం ఎందుకు? పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ వేసింది అందరికి తెలుసు, అందరు తోటి ఎమ్మెల్యేలు నీతో ఎట్లున్నారో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఏంటి అని చెప్పాను. నా ఏంది దొంగవరు లంగవరు బయట పడుతుంది. మేము ఏమంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినవా, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నవా ఏందని స్పీకర్ గారు తీర్పిచ్చేదాకా ఓకే పట్టాలి. ఓకే లేకుండా ఈ రోజు గబ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి అది కరెక్ట్ కాదు మేడం. అది చూసే వాళ్ళకి చాలా సిగ్గు అనిపిస్తుంది అసలు. ఎందుకంటే అది జనాలను డైవర్స్ గా తీసుకోబోతున్నాం, రాజకీయ పార్టీలను డైవర్స్ గా చేస్తున్నాం, కన్ఫ్యూజ్ లో పెట్టేస్తున్నాం. అసలు బీఆర్ఎస్ పార్టీది వాళ్ళ డైనములు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఏం చెప్పాలో కాంగ్రెస్ పార్టీని తరపునించాలి, మేము డైనములో. ఈ డైనమో రాజకీయాలు చేయాలనుకుంటే అసలు ఆయనకు రాజకీయ భవిష్యత్తే ఉండదు రాను. ఇట్లా పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తే ఇప్పుడు ఎన్ని పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తాడు మేడం? బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తుండు, కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తుండు, అక్కడ నియోజకవర్గం గెలిపిస్తున్న ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుండు. మరోసారి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. రాహుల్ గారు మీరు చెప్తున్నట్టు పార్టీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అటు దానం నాగేందర్ అంటే, ఒక పార్టీ నుంచి రాజీనామా తీసుకోకుండా మరి మీ పార్టీ నుంచి ఎందుకు బీఫామ్ ఇచ్చారు ఎంపీగా పోటీ చేయడానికి? మరి ఇది పార్టీ పరంగా మీరు చేసిన తప్పు కూడా ఉంది కదా. మేము ఏమంటున్నాం మేడం, మేము స్వాగతం పలికినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ దాంట్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా చాలా మందికి మేము సస్పెండ్ చేయకముందు తీసే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కడవలు కూడా కప్పారు, పోయారు కూడా. పార్టీకి మారడం వేరే, పార్టీ ఏ పార్టీలో చెప్పుకోవడం వేరే. ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఈ రోజు మేము పార్టీ పరంగా టికెట్ ఇచ్చినాం, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, సికింద్రాబాద్ నుంచి ఉన్న అందరికి ప్రజలందరికీ తెలుసు. ఎంపీగా మేము టికెట్ కూడా ఇచ్చినాం, మేము కాదనట్లే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే నుంచి కూడా టికెట్ ఇచ్చారు దానం నాగేందర్కి. అదే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉన్నాం, మేము కూడా కన్ఫ్యూజన్ గా చేస్తున్నాం. కొద్ది రోజులు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి కొద్ది రోజులు మాట్లాడాను, కొద్ది రోజులు ఏమంటే ఆయన అవసరం పోతే కాంగ్రెస్ ఉన్నాడు. ఈ రోజు రాగానే ఓకే, ఇప్పుడు రామ్మూర్తి గారు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం వెల్లడించబోతున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున మీరు ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నట్టు నేను ఇంకా పార్టీ మారలేదు, అది బీఆర్ఎస్ పార్టీ అంటున్న మాటే నేను పార్టీ మారానని అని చెప్పి దానం చెబుతున్న మాటల ప్రకారం స్పీకర్ నిర్ణయం ఉంటుందంటారా? లేదంటే మీరు ఇస్తున్న ప్రూఫ్లు బట్టి ఎటువంటి వేటు వేయబోతున్నారా, లేకపోతే క్లీన్ చిట్ ఇవ్వబోతున్నారా? నెక్స్ట్ మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే? ప్రూఫ్ లో బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు గడ్డం ప్రసాద్ గారు అంటే వాస్తవంగా గత 7 కూడా మాకు అనుకూలంగా రావాలి. కానీ ఏంటంటే కాంగ్రెస్ చేతులకు వెళ్ళిపోయాడు అన్నది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి క్లారిటీగా ఉన్నది. ఎందుకంటే తెల్ల వెంకట్రావు కానీ, బండ కృష్ణమోహన్ కానీ, అదేవిధంగా అరకపూడి గాంధీ కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి కానీ, లేకపోతే మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలయాదవ్ విషయంలో చేసింది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, అదేవిధంగా డాక్టర్ సంజయ్లు, ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా పలు సందర్భాల్లో పలు వేదికలపై మేము పార్టీ మారినాము నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే స్పీకర్ చేతిలో క్లియర్ గా అంశాలు ఉన్నాయి. కానీ ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఏదైతే దానం నాగేందర్ మాట్లాడింది మాత్రము చాలా సిగ్గుగా ఉన్నది. వాస్తవంగా బజార్లో బురదలో బొర్రిన తర్వాత కూడా మొత్తం నాకు ఏం తాకలేదు, నాకు ఏం అంటలేదు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అయితే 7 క్లీన్ చిట్ ఇచ్చిన వాస్తవంగా ఏదైతే వాస్తవంగా గడ్డం ప్రసాద్ గారు విషయంలో కానీ, అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఈ 3 కానీ మొత్తం 10 మంది వాస్తవంగా చెప్పాలంటే విశ్వాసం లేని వీధి కుక్కలతో సమానం. ఎందుకంటే ఎక్కడ ప్రబోజనం ఉంటే అక్కడికి వెళ్తారు అంతే తప్ప కానీ వీళ్ళ మీద పెద్దగా ఆలోచించవలసిన లేదు. ఎందుకంటే వీళ్ళకు పదవి పోతే 10 నిమిషాలు కూడా బతకలేరు.
ఎందుకంటే పదవి పోతే నెక్స్ట్ డేనే వాస్తవంగా వీళ్ళు జనాల్లో తిరగలేరు. వీళ్ళు వాస్తవంగా 10-15 రోజుల్లో వీళ్ళు తుది శ్వాస విడుస్తారు. ఎందుకంటే అధికారం లేదు, వీళ్ళు బ్రతకలేరు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ రాజీనామా చేసి మొగోళ్ళు అయితే నేను అంటున్నా రాష్ట్రంలో ఉన్న వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో రాజీనామా చేయించాలి. లేకపోతే వీళ్ళు వాస్తవంగా విశ్వాసం ఉన్న మనుషులు అయితే వీళ్ళు ఒక వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఓపెన్ గా మాట్లాడాలంటే వీళ్ళు 10 మంది బహిరంగంగా వీళ్ళ భార్య పిల్లలను తీసుకొచ్చి ఒట్లేసి మేము పార్టీ మారలేదని చెప్తే ఇప్పుడు మేము నమ్ముతామండి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గాని వివిధ సందర్భాల్లో వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ గుళ్ళకాడ బల్లకాడ మా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తామంటారు. కానీ ఇప్పుడు నేను 10 మందిని వాస్తవంగా చెప్తున్నా, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద నడి రోడ్డు మీద లేకపోతే వాస్తవంగా అమరవీర స్థూపం దగ్గర ఓపెన్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒట్లు వేసి మేము పార్టీ మారలేదని చెప్పానంటే మేము వదిలేస్తాం అన్నాడు, కుక్కలని వదిలేస్తాం. రామూర్తి గారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఇంత అఫీషియల్ గా వెనక కాంగ్రెస్ పార్టీకి మారారు, అటు మీటింగ్ లో ఉన్నారు ఆయన చెప్తున్నట్టు 2024 మార్చిలో నేను మామూలుగానే నా హోదాలోనే నేను వెళ్ళాను, ఇది నా వ్యక్తిగతం అని చెప్తున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఎటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశాల్లో కూడా దానం పాల్గొనలేదు. అలానే ఇంత క్లియర్ గా అని చెప్తున్నప్పుడు మీరు అంటున్నట్టు ఫ్యామిలీ మీద ఒట్టేసి మేము చెప్తే మేము వదిలేస్తామంటే అది ఎంత వరకు కరెక్ట్? దానం నాగేందర్ గారు మీరు చెప్పిన మాట వినండి. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ మారలేదు, నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు. మరి సస్పెండ్ చేయనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద పోటీ చేసినావు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు ఈ అంశాలు ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇంకా కూడా, ఎందుకంటే రాజీవ్ గాంధీ 1985 తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాకు అనుగుణంగా మేము ఏదైతే గతంలో జరిగిపోయినాయి కానీ ఈగ నుంచి జరగనివ్వము, ఆ గోడ మీద వాళ్ళ కాకి ఈ గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతాం, అదే విధంగా ఊర్లలోకి వస్తే రాళ్లతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం మీద ఉండాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది కదా అండి. ఇప్పుడు స్టేట్ సంబంధించిన మేనిఫెస్టో కానీ సెంట్రల్ సంబంధించిన మేనిఫెస్టోలో కానీ పార్టీ ఫిరాయింపులు మేము జరగనివ్వము, ఇలా కండువలు మేము మారవనివ్వము, ఏదైతే మా పార్టీలో ఉన్న వాళ్ళకి పెద్ద పీటేస్తామో మొదటి నుంచి మమ్మల్ని అంటి పెట్టుకున్న వారికి మేము పదవులు ఇస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమిటి? ఇటు రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, అదే విధంగా రాజీవ్ గాంధీని వాస్తవంగా రోజు చంపుతున్నది రాజీవ్ గాంధీని. ఎందుకంటే ఏఐసిసి ఒక నిర్ణయం, టీపీసీతో నిర్ణయం ఉంటుందా అండి? ఏదైనా ఏఐసిసి ప్రకారం నడవాలి. ఏఐసిసి క్లియర్ గా చెప్పింది పార్టీ ఫిరాయింపులు చేయము, దేశవ్యాప్తంగా ఎక్కడ జరగ, ఎందుకంటే గతంలో జరిగినాయి ఇప్పుడు జరగనివ్వమని చెప్పిళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి చేతిలో ఉన్నది పార్టీ? ఇప్పుడు ముఖ్యమంత్రి తీరు మాట్లాడతాడు, అందులో ఉన్న ఎమ్మెల్యేలో తీరు మాట్లాడతారు, అందులో ఉన్న పార్టీలో జయదేవుడు జైలు కాలేదని మాట్లాడతారు, ఆఖరికి స్పీకర్ కూడా పిచ్చోని చేస్తున్నది. దీన్ని మరీ చెప్పిన పలు సందర్భాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కూడా పిచ్చోని చేస్తుంది, వర్జాలు మర్చిపోయేటట్టు చేస్తుంది ముందే చెప్పిన. మొన్న అసెంబ్లీలో కూడా చెప్తున్నాడు, శుక్రవారం గురువారం అంటాడు, గురువారం శుక్రవారం అంటున్నాడు. ఓకే రామ్మూర్తి రాహుల్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే గతంలో వచ్చిన టాక్ ప్రకారం దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొంటారు అనే టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి భయపడే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? మేడం ఇగో ఇప్పుడు ఆయన పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ప్లేట్ మరేసిండు. ఆయన ఒకటేసారి మరేసినంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఈ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు కూడా నిన్న రమేష్ గారు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు, నిన్న జాయిన్ చేయించుకుంటూ బీజేపీ నుంచి వచ్చినప్పుడు జాయిన్ చేయించుకుంటూ మరి మేము కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మేము అంటే ఎవరు ఒక రాజకీయ నాయకుడు కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలు మారాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వారి నియోజక అభివృద్ధి కానీ వారి ఎదుగుదల కోసం కానీ పార్టీలు మారుతుంటుంటారు. నిన్న మనం క్లియర్ కట్ గా చూసారు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమక్షంలో కూడా పార్టీ చేరిన వ్యక్తి కూడా మన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి బీజేపీలోకి పోయిండు, కానీ మళ్ళీ నిన్న బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. నిన్న హరీష్ రావు ఒక స్టేట్మెంట్ కూడా మాట్లాడిండు. ఏం మాట్లాడిన హరీష్ రావు గారు మాజీ మంత్రిగా ఉన్నారు కదా, ఏమన్నాడు? మేము రేపు అధికారంకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు చేర్చుకోమని చెప్పన్నాడు. ఈ మాట కట్టుబడి ఉంటాడు హరీష్ రావు? ఉండడు. ఎందుకంటే రేపు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరైనా జాయిన్ చేసుకుంటారు. అది రాజకీయ. రాహుల్ గారు చివరిగా ఒక కంక్లూజన్ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరు దానం నాగేందర్ మీ పార్టీలోనే ఉన్నారంటూ అటు ఇటు డైలమాలో పెట్టారంటున్నారు. ఇప్పుడు సంజయ్ అదే విధంగా కడియం ఇష్యూ ఏమంటారు? వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళేనంటారా లేదా? మేడం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే స్పీకర్ గారు తీర్పు ప్రకారంగా మేము దానికి అన్ని కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా క్రమశిక్షణ ప్రకారంగా కూడా మేము ఆల్రెడీ స్పీకర్ గారికి పిసిసి ద్వారా నుంచి కూడా మేము పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఏఐసిసి నుంచి కూడా స్పీకర్ గారికి అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యేలు తీరుకున్నారు. కాబట్టి స్పీకర్ ఏ తీర్పు ఇస్తే
మళ్ళీ ఉప ఎన్నికలకైనా పార్టీ పరంగా సిద్ధంగా ఉంటాం. Okay. మరో కొత్త అభ్యర్థులైనా ప్రకటన పెడతామని చెప్పి మేము రెడీలు ఉన్నాం. వాళ్ళు కన్ఫ్యూజన్ లో పెట్టి కన్ఫ్యూజన్ లో చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. కాస్తో కూస్తో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా మాకు సస్పెండ్ చేయలేదని చెప్పన్నాడు కదా, దానికి కేటీఆర్ సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలని మేము ఒకటే. ఓకే రాహుల్ గారు, ఓకే. సస్పెండ్ చేయలేన్నారు కదా, దానికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలని మేము ఒక రిక్వెస్ట్. ఓకే రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకి సంబంధించి దానం ఇచ్చిన అఫిడవిట్ అయితే ప్రస్తుతానికి సంచలనంగా మారింది. మరి దీనికి సంబంధించి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. గనుల్లో రాజకీయ అవినీతి, కాంగ్రెస్ ముద్రతో తవ్వకాలకు అనుమతి, ఆ జాబితాలో సీఎం మంత్రి బంధువులు, కాంగ్రెస్ వాళ్ళకే టెండర్ల వెనుక సీక్రెట్ ఏంటి? ముఖ్య